అంటే బేసిక్‌గా మీరు ఇన్ని జాతకాలు చెప్తుంటారు గదా! మీ జాతకం గురించి మీకు అప్పుడు అందుకనే ఇంకా తెలియలేదా? తెలుసు. అందుకనే కాన్ఫిడెంట్‌గా ఉన్నా. కాకపోతే ఐ ఎక్స్‌పెక్టెడ్ నేనేమనుకున్నా అంటే ఒక 6 నెలల తర్వాత వస్తదనుకున్నా ముందొచ్చింది అంతే. హ్మ్. అంతే పెద్ద ఏం లేదు. ఐ ఎక్స్‌పెక్టెడ్. అంటే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. మానసికంగా ప్రిపేర్ అయ్యి ఉన్నా. పెద్ద విషయం ఏం కాదమ్మ. తెలుగు రాష్ట్రాలలో 2+2 = 5 ఇది పెద్ద విషయమే కాదిది. హ్మ్. తెలుగు రాష్ట్రాలలో 2+2 = 5 ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా. నువ్వు ఒక ఛానెల్‌లో పని చేసినప్పుడు ఛానెల్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి. రైట్ నీకు అర్థమైందా? హుహు. ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేయాలంటే ఆ వ్యక్తి గురించి నువ్వు తిట్టాలంటే తిట్టాలి. ఎందుకంటే నీ ఓనర్ చెప్తే నువ్వు చేయాలి. అట్లనే ఎవరి అప్లికేషన్లు ఏమున్నాయో నేను ఒకటే అనుకుంటా. నేను అద్దాల మహల్లో ఉన్నా. అద్దాలు వేస్తే పలిగిపోతాయి. నేను చేసుకోవాల్సింది ఒకటే అద్దాలు కాకుండా ఇటుకలతో కట్టుకోవాలి నా ఇల్లు. అద్దాలు వలగకుండా చూసుకోవాలి. నేను ఇటుకలతో కట్టుకున్నాను నా ఇల్లు. అందుకని నా అద్దాలు వలుగుతలేవు. నా ఇటుకలున్నాయి కాబట్టి నువ్వు రాయేసి కొట్టినా కానీ ఆ ఇటుక తగిలి మళ్ళీ రాయి కింద పడిపోతుంది. సో తెలుగు రాష్ట్రాల క్యాలిక్యులేషన్ అర్థం చేసుకున్నోడు చాలా హ్యాపీగా బతుకుతాడు. ఇక్కడ రామ అని వాళ్ళకి నచ్చినోడు అంటే అది రామ, వాళ్ళకి నచ్చనోడు రామ అంటే భూతవుతుంది. గుర్తుపెట్టుకో. ఈ సిస్టమ్ని ఎవడైతే ఫాలో అవుతాడో తెలుగు రాష్ట్రాలలో వాడు హ్యాపీగా బతుకుతాడు. ఈ సిస్టమ్ను నేను ఫాలో అవుతున్నా, నా క్లయింట్లకు చెప్తున్నా మీరు రెడీగా ఉండండి రా బాబు, మీరు సిస్టానికి రెడీగా ఉండండి. లాస్ట్కు మన తెలుగు రాష్ట్రాలలో మన బబుల్ గమ్ తిన్నా డ్రగ్స్ అని ప్రూవ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఏదైనా చేయగలుగుతావు నువ్వు. సో డ్రగ్స్ తిన్నా బబుల్ గమ్ అని ప్రూవ్ చేయగలుగుతాం. అంటే నీకు నచ్చితే ఒకలాగా ఉంటుంది, నీకు నచ్చకపోతే ఒకలాగా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుంటే దెబ్బలు పడతాయి అని ఫిక్స్ అయినామనుకో, ఎన్నటికైనా మనం దెబ్బలలో ఉంటాం అనుకున్నాం అనుకో, మనం కాన్ఫిడెంట్గా బతకొచ్చు. ఇట్ ఈస్ జ్యోతిష్యం విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ మధ్య జ్యోతిష్య శాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది బిజినెస్లు పరంగా ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల భయాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని బిజినెస్‌గా మార్చుకుంటున్నారంటే మీ సమాధానం ఏంటి? ఇప్పుడు భయం లాంగ్ స్టాండింగ్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం తల్లి. ద ఎర్లీ సక్సెస్ ఇస్ బిగ్గెస్ట్ స్కామ్ అని నేను నమ్ముతా. అర్థమైందా? సెలబ్రిటీ స్టేటస్ రావడం అనేది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఉదాహరణ మొనాలిసా అని ఒక అమ్మాయి ఉంది. అవును. పూసలు అమ్ముకునే అమ్మాయి. కుంభమేళాలో ఏమైంది ఆమె లైఫ్ ఏమైనా మారిందా? మహా అంటే ఫ్లైట్ ఎక్కుతుందేమో కానీ హీరోయిన్ అయితే కాలేదు. లైఫ్లో పెద్ద పొజిషన్ ఏం రాలేదు కదా. నేను అనేది ఎర్లీ డెవలప్మెంట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. నువ్వు ఎన్ని రోజులు సస్టైన్ అవుతావు జనాల్ని మోసం చేసి? జనాలకు అర్థమైంది అనుకో, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనే విషయము, జ్యోతిష్యుడా కాదా అనే విషయం ఒక 15 నిమిషాలు ఆ వ్యక్తితో మాట్లాడితే వాడు మాట్లాడేటువంటి గ్రహగతుల గమనము, నక్షత్రాల గమనము, నక్షత్రాల టాపిక్, నోటికి అసలు 27 నక్షత్రాల పేర్లు వస్తాయా రావా, రాసుల పేర్లు వస్తాయా రావా. ఇప్పుడు చాలామంది ఈ మధ్యన టీవీలలో నేను చూస్తున్నా, టీవీలలో చూస్తుంటే వాళ్ళు జ్యోతిష్యులా తెలియదు, రాజకీయ విశ్లేషకులా తెలియదు, లాస్ట్కు సినిమా విషయంలో వాడే మాట్లాడతాడు, తిరుపతి లడ్డు గురించి వాడే మాట్లాడతాడు, జ్యోతిష్యం గురించి వాడే మాట్లాడతాడు. నేను అనే పాయింట్ ఏంటంటే నీకు నవగ్రహాల పేర్లు తెలివయి, 27 నక్షత్రాల పేర్లు తెలివయి, ఎన్ని పాదాలు ఉంటాయో తెలియదు, నువ్వు జ్యోతిష్యం గురించి మాట్లాడతావు. వాడు వచ్చి ప్రభాస్ అంటాడు. ప్రభాస్ జాతకం, అరే ప్రభాస్ పుట్టిన టైం తెలియదు నీకు, నువ్వు ప్రభాస్ గురించి మాట్లాడతావు. నువ్వు ఇంకో హీరోయిన్ పేరు చెప్తావు. నేను అనేది ఏంటంటే నీకు ఎట్లా తెలుస్తాయిరా? నేనంటే సినిమా ఇండస్ట్రీలో ఏడ్చిన కాబట్టి 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టిన కాబట్టి నాకు వాళ్ళు పుట్టిన సమయం తెలుసు, వాళ్ళ నక్షత్రాలు తెలుసు కాబట్టి నేను మాట్లాడితే దానికి ఏడుస్తుంది, ఏదో ఏడుస్తుంది. నీకు వాళ్ళ నక్షత్రాలు తెలియవు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియవు, వాళ్ళ వికీపీడియాలో వాళ్ళు 2 సంవత్సరాలు తగ్గించుకొని పెట్టుకుంటారు. నువ్వు అది చూసి మాట్లాడతావు, నీకు ఎట్లా తెలుస్తాయి? నీకు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటే నేనేమో విడిపోతారని చెప్తే వాడు వచ్చి సత్యదానిగా బతుకుంటారు అంటాడు. అరే సత్యదానికి ఎట్లాగో బతుకుంటారు రా, వాళ్ళ షష్టాష్టకాలు అయినాయి, బతుకుంటారో వాళ్ళు విడిపోతారో నీకేం తెలుసు? సో నేను అనే పాయింట్ ఏంటంటే నీ క్రెడిబిలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే జ్యోతిష్యం చెప్పంగానే జరగవు. చెప్పిన వాటిని డే బై డే ఇన్సిడెంట్ జరుగుతుంటే జనాల్లో నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ కొంతమంది నమ్మొచ్చు, కొన్ని రోజులు నమ్మొచ్చు, కానీ తర్వాత ఏమవుతుంది అంటే నీ క్రెడిబిలిటీ మీద నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది జనాల్ని మోసం చేసి బతుకుతున్నారు అంటే చాలా వ్యవహారాలు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమైపోయింది. ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పిన అని ఒక వీడియో ప్లే అవుతుంది ఒక యూట్యూబ్ ఛానల్లో. నాకు ఆ యూట్యూబ్ ఛానల్ ఓనరు చాలా క్లోజ్. నేను ఫోన్ చేసి ఏంటండి అంత నెగిటివ్, నేనేదో చెప్పినా అన్నట్టుగా ఒక హీరో గురించి వస్తుంది, ఏమైంది అని అడిగితే నేను కనుక్కుంటా గురువుగారు అన్నాడు. అని కనుక్కుంటే వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చెప్పారంటే అవుట్ సోర్సింగ్ అని చెప్పారంట. అంటే నేను అవుట్ సోర్సింగ్ అంటే ఏంది అంటే, అవుట్ సోర్సింగ్ అంటే ఏం లేదు, ఇది ప్లే చేయమని మాకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు, అందుకని మేము పే చేస్తున్నాం అన్నారు. ఏమని? వేణుస్వామి ఒక హీరో గురించి చాలా వినరాని వార్త ప్లే చేయమని వేణుస్వామిని బ్యాడ్ చేయడానికి అది పే చేసి ఎవడో చేపిస్తుండు. అంటే గింత స్థాయికి దిగజారిపోయినాక ఇక మనం ఏం మాట్లాడతాం? సో అట్లనే పాజిటివ్ కూడా ఉంది. సో నేను ఈరోజు వరకు నాకు తెలిసి
నేను పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఒక సింగిల్ ఎనిపి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడం కానీ, ఎక్కడైనా సంప్రదించండి వేణుస్వామిని అని కానీ నా ట్యాగ్ వేయడం కానీ ఈ రోజు వరకు నేను చెయ్యలేదు. ఆ రోజుతో నేను చచ్చిపోయినట్లు లెక్క. నేను డబ్బు పెట్టి వేణుస్వామిని నేను అందరికీ చెప్పేది ఒకటే, వేణుస్వామి గురించి ఫస్ట్ నెగిటివ్ ప్రాపగండా చేసిన వీడియోలే చూడండి. వేణుస్వామి దొంగ అని చెప్పిన వీడియోలే చూడండి. లంగా అని చెప్పిన వీడియోలే చూడండి. చూసి మీకు చాట్ జీపీటీకి పోయి మీకు సంబంధించిన ఏది అనుమానం ఉన్నా చెక్ చేసుకొని అప్పుడు నా దగ్గరికి రండి. ఇంత ధైర్యంగా ఎవడు చెప్పలేడు. ఫస్ట్ వాళ్ళనే నమ్మండి అంటున్నాను నేను. నన్ను తిట్టినే నమ్మండి, నేను మంచోని కాదన్నట్టుగా నమ్మండి. అవన్నీ నమ్మిన తర్వాత ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి రండి. నేనైతే మోసం చేసే ఇంకోటి నేనైతే మంచి చెప్పను. నువ్వు 40 ఏళ్ళకి ఇల్లు కడతావు, 50 ఏళ్ళకి నరుకుతావు, 60 ఏళ్ళకి గొరుకుతావు నేను చెప్పా. నేను యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు చచ్చిపోతావు, నీకు క్యాన్సర్ వస్తుంది, నీకు డివోర్స్, నేను ఇవే చెప్తా. ఇవి వినాలనుకుంటే నా దగ్గరికి రండి. మంచి మాటలు వినేదానికి నా దగ్గరికి రాకండి. మీకు ఈ పర్సనల్ మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోండి. జ్యోతిష్యుల దగ్గరికి రాకండి, నా దగ్గరికి అస్సలు రాకండి. ఏలినాటి శని కూడా మంచి చేస్తుంది అని చెప్పే జ్యోతిష్కుని నేను కాదు. అర్థమైందా? సో ఏడో ఇంట్లో రాహుకేతువులు ఉంటే విడిపోతారు, కలిసి ఉంటారు అని చెప్పే జ్యోతిష్కుని నేను కాదు. సో నేను విడిపోతారనే చెప్తా. ఎందుకు చెప్తా అంటే మీరు మానసికంగా స్టిక్ అయ్యి 2 కుటుంబాలు పెంట వ్యవహారం కాబట్టి మీరు జీవితంలో సఫర్ అవుతారు ముందే అని చెప్పి చెప్తున్నా. మానసికంగా ప్రిపేర్ అవుతారు అని.